जेएचएमसी इंतखाबात की तशहीरी मुहिम के दौरान बीजेपी लीडर बंडी संजय ने मुसलमानों के खिलाफ मुतनाज़ बयान दिया है। बंडी संजय ने कहा कि अगर जेएचएमसी इंतखाबात में बीजेपी कामयाब हो जाती है तो पुराने शहर में सर्जिकल स्ट्राइक किया जाएगा। इस दौरान रोहिंग्याओं और पाकिस्तानियों को मार भगाया जाएगा। बीजेपी लीडर के इस बयान की टीआरएस ने सख्त मजम्मत की। केटीआर ने कहा कि बीजेपी लीडर्स के मुतनाज़ बयान से शहर की पुरअमन फजा खराब हो रही है। పాకిస్తానోళ్ళట అందరు పాకిస్తానోళ్ళ ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా పాకిస్తానోళ్ళే అని మీరు భావిస్తే, టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు పాకిస్తాన్ అనే భావిస్తే ఇలా తప్పకుండా ఆ పరిస్థితి మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, పక్కా చేస్తాం, పక్కా చేసి పెడతాం. సర్జికల్ స్ట్రైక్ ఇంకోని హతమార్చడానికి కాదు, ఎవరిని చంపడం కాదు. ఒక్కసారి వాస్తవాలు వచ్చండి. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీలు ఇద్దరు కలిసి వల్ల రోహింగ్యాల ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ నా కొడుకుల ఓట్లతో గెలిచే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆఫ్ఘనిస్తాన్ నా కొడుకుల ఓట్లతో గెలిచే ప్రయత్నం ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కోరుకునేది ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలంటే రోహింగ్యాల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి, పాకిస్తాన్ నా కొడుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి, ఆఫ్ఘనిస్తాన్ నా కొడుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి. అదే భారతీయ జనతా పార్టీ కోరుకునే ఎన్నికలు. ఓవైసీ అంటాడు వల్ల అమిత్ షా గారికి సవాల్ ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ఓల్చిట్లో రోహింగ్యాలు ఉంటే హైదరాబాద్ లో పాకిస్తాన్ ఉంటే ఎందుకు పట్టుకోని చెప్పి ఇప్పుడు పట్టుకునే అవకాశం, నీ సంగతి చెప్పే అవకాశం, నీ తెలంగాణ పూర్ణి పెంచుంది తరిమి కొట్టే అవకాశం భాగ్యనగర్ ప్రజలు డిసెంబర్ 4వ తారీఖు నడుస్తున్నాడు. బిడ్డ నీ సంగతి ఇస్తాం, నీ ఎంఏ పార్టీ సంగతి ఇస్తాం, ఖబర్దార్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుస్తున్నది. तेलंगाना कांग्रेस पार्टी ने जीएचएमसी इंतखाबात के लिए मंशूर जारी किया है। गांधी भवन में तेलंगाना कांग्रेस पार्टी के इंचार्ज एम टैगोर ने मंशूर जारी किया। इस मौके पर तेलंगाना कांग्रेस पार्टी के चीफ उत्तम कुमार रेड्डी के अलावा दीगर लीडर्स भी मौजूद थे। उत्तम कुमार रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि जीएचएमसी इंतखाबात में कांग्रेस की कामयाबी के बाद जायदाद के इंदराज के लिए कायम करदा धरनी पोर्टल को बर्खास्त किया जाएगा। सैलाब से मुतासरा हर खानदान को 50,000 रुपये दिए जाएंगे। जुजवी और मुकम्मल नुकसान होने वाले मकानदारों को 2.5 तक 5 लाख रुपए दिए जाएंगे। इसके अलावा सैलाब से मरने वालों के अहल खाना को फीकस 25 लाख रुपए दिए जाएंगे। सुनिए साहब, आप देख रहे हैं, आपको मालूम है जब से ये खलवाकुंडला चंद्रशेखर राव साहब आए हैं, हर 6 महीने में ये मूसी रिवर के बारे में बात करते हैं, कुछ नहीं किया है। आप ये मानते हैं? आप भी उधर ही रहते हैं। उन्होंने कुछ भी नहीं किया, बार बार बात करते हैं। जरूर हम उसका मूसी रिवर क्लीनिंग अप एंड ब्यूटिफिकेशन का टेकअप करेंगे। హైదరాబాద్ లో దీస్ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవరు ఊహించలేరు. హైదరాబాద్ లో ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఈ స్థాయిలో వస్తుంది ఎవరు ఊహించినరా? మేం కట్టినాం. హైదరాబాద్ లో ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ ఎవరైనా ఊహించినా? మేం కట్టినాం. హైదరాబాద్ నదికి ఈ విధంగా కృష్ణా నది జలాలు గోదావరి నది వస్తాయి ఎవరైనా ఊహించినా? మేం కట్టినాం. ఔటర్ రింగ్ రోడ్ ఈ దేశంలో ఎక్కడ చెప్పండి, మేం కట్టినాం. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఇస్ ది లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇన్ ద హోల్ ఏషియా. ఎవరు కట్టినారు? కాంగ్రెస్ పార్టీ. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో హైదరాబాద్ లో ఉంటే ఎవరు కట్టినరు? కాంగ్రెస్ పార్టీ. హైదరాబాదు సాఫ్ట్వేర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అయిందని ఎవరు కట్టినరు? కాంగ్రెస్ పార్టీ. ఇంత అద్భుతాలు సాధించిన మేము ఇది కూడా తప్పనిసరిగా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం. इस पूरे मामले पर बात करने के लिए हम सीधे रुख करेंगे हैदराबाद का, जहां से हमारे नुमाइंदे अनीस इस वक्त सीधे तौर पर जुड़े हैं। अनीस, सबसे पहले आपसे जानना चाहेंगे, कांग्रेस ने आज अपना इंतखाबी मंशूर जारी किया है, वादे बड़े बड़े किए हैं, कितनी उम्मीद है कितना पूरा कर पाएगी? जी आज़म, इस पर भी हम बात करेंगे, लेकिन सबसे पहले मैं ये बताना चाहूँगा कि जीएचएमसी के इंतखाबात की जो मुहिम जारी है, इसके हवाले से हैदराबाद में जो पिछले 24 घंटे थे, इसमें तरक्की और दूसरे मसाइल के अलावा कुछ बिरयानी और कुछ सर्जिकल स्ट्राइक्स, कुछ रोहिंग्यास और पाकिस्तानियों की भी बात हो रही है। इस पर भी बात करेंगे। तो सबसे पहले जैसा कि आज कांग्रेस ने अपना मैनिफेस्टो जारी किया, सबसे पहले टीआरएस ने अपना मैनिफेस्टो जारी किया था, उसमें जिस तरह के फलाही कामों के बारे में बात की गई थी, कांग्रेस ने उससे भी एक कदम आगे जाते हुए बहुत बड़े बड़े वादे किए। किस तरह से ये वादे हुए हैं, मेरे साथ इस सिलसिले में बात करने के लिए सीनियर जर्नलिस्ट हैं मुबशिर खुर्रम साहब। आइए उनसे बात करते हैं। मुबशिर,
अगर सैलाब की बात लें, सैलाब के मुतासरीन की बात लें, टीआरएस 10,000 रुपये दे रही है, बीजेपी ने कहा 25,000 देगी और अब कांग्रेस कह रही है 50,000 देगी। तो ये जो तीनों पार्टियां हैं अपने अपने मैनिफेस्टो जो अपने जिस किस्म के वादे हो रहे हैं, आप इसको किस तरह देखते हैं? देखिए, टीआरएस सैलाब के फौरी बाद 10,000 रुपये की इमदाद का सिलसिला शुरू कर चुकी थी। भारतीय जनता पार्टी वादा कर रही है 25,000 रुपये देगी, लेकिन कांग्रेस की जानिब से जो 50,000 रुपये देने का वादा किया जा रहा है, उससे ये साबित होता है कि कांग्रेस खुद को जीएचएमसी इलेक्शंस में इर्रेलेवेंट तस्वुर करने लगी है। कांग्रेस की जानिब से जो वादे मैनिफेस्टो में किए गए हैं, मैंने जहां तक उसका मुशाहिदा किया है, उसमें ये दावा किया गया है कि धरानी पोर्टल के ताल्लुक से जो क़वानीन बनाया गया है उसमें तब्दीली लाई जाएगी, जीएचएमसी एक्ट में तब्दीली लाई जाएगी। मुझे ये समझ नहीं आ रहा है कि कांग्रेस स्टेट इलेक्शन, असेंबली इलेक्शन जीतने की बात कर रही है या जीएचएमसी इलेक्शन जीतने की बात कर रही है। और जहाँ तक बीजेपी की बात है, बीजेपी को कभी कोई इंतखाबी मंशूर की ज़रूरत नहीं रही। रिवायती अंदाज में बीजेपी का इंतखाबी मंशूर भी आएगा, लेकिन बीजेपी का इंतखाबी मंशूर मुनाफरत पर मुबन्नी होगा, इससे कोई इनकार नहीं कर सकता। टीआरएस के 10,000 रुपये की स्कीम जो रही है, उसका काफ़ी असर लोगों में देखा जा रहा है। सैलाब मुतासरीन, और जहाँ इस तरह के इल्ज़ाम भी आ रहे हैं कि सैलाब मुतासरीन के अलावा भी कई लोगों ने उस स्कीम से इस्तेफादा हासिल किया है, लेकिन उसको अल्टीमेटली जो है रोकना पड़ा। जो इलेक्शन कमीशन है उसने उसको उस पर रोक लगाई। ये कहा जा रहा है कि इससे आवाम में जो है एक किस्म का जो है टीआरएस पर काफ़ी गुस्सा है और इसी बात को बीजेपी कैश करने वाली है। हाँ, ये कहा जा सकता है कि टीआरएस को इसका बैकलैश होगा, लेकिन आवाम में अगर आप आम राय अगर देखेंगे तो ये भी कहा जा रहा है दूसरी जानिब के आवाम को तेलंगाना राष्ट्रीय समिति की जानिब से स्कीम शुरू किए जाने के बाद जब इलेक्शन कमीशन ने बंद किया है, तो इस बात का एतमाद आवाम को है कि अगर दोबारा तेलंगाना राष्ट्रीय समिति इक़्तिदार में आती है जीएचएमसी में, तो ये स्कीम दोबारा शुरू होगी। जीएचएमसी में तेलंगाना राष्ट्रीय समिति को इक़्तिदार मिले या बीजेपी को इक़्तिदार मिले या कांग्रेस मजलिस कोई भी इक़्तिदार हासिल करे, स्कीम शुरू करना रियासती हुकूमत के हाथ में है और रियासती हुकूमत तेलंगाना राष्ट्रीय समिति की है। तो जिस तरह से वादा किया गया है, टीआरएस इक़्तिदार में आए या ना आए, उम्मीद रखी जा रही है कि टीआरएस स्टेट में तेलंगाना में पावर में है तो वो ज़रूर 10,000 रुपये की स्कीम का अहिया करेगी। टीआरएस ने कहा कि 10,000 जो लीटर पानी है वो मुफ्त में सरबराह करेगी। अब कांग्रेस कह रही है कि 30,000 लीटर। तो ये किस तरह होगा? ये क्या एक तरह से दौड़ लगी हुई है कि आपसे में हम 1 गुना नहीं 3 गुना ज़्यादा देंगे? देखिए, अगर आपको याद हो तो आंध्र प्रदेश के इंतखाबात में, असेंबली इंतखाबात में, जब कांग्रेस ने 5% मुस्लिम तहफ़्फ़ुज़ात का देने का ऐलान किया था, उस वक्त चंद्रबाबू नायडू ने 3% मुस्लिम तहफ़्फ़ुज़ात का ऐलान किया था और उसके लीगल ओपिनियन के बाद उन्होंने ये फैसला करने का यकीन दिलाया था, क्योंकि 5% के ताल्लुक से उनका कहना यह था कि अगर 1% बढ़ जाता है, 50% से रिजर्वेशन क्रॉस कर जाता है, तो इसमें लीगल हर्डल्स होंगे। तो चंद्रबाबू नायडू ने जो 3% कहा था वो दुरुस्त था, लेकिन एक दूसरे से मुसाबकत ले जाने में, एक दूसरे पर सबकत ले जाने में, सियासी जमातों की मंशूर में, वादों में ऐलान किया जाना कोई नई बात नहीं है। अनीस, एक सवाल आपसे यहाँ पर करना चाहूंगा। लोकल इलेक्शन है अनीस, एक सवाल यहाँ पर आपसे करना चाहूंगा कि लोकल इलेक्शन है, आमतौर से लोकल इलेक्शन में बिजली, पानी, सड़क, नाली, इसका जिक्र होता है, लेकिन यहाँ पर भी सर्जिकल स्ट्राइक का जिक्र हो रहा है जिस तरह से कौमी इलेक्शन में होता है। जी जी मुबशिर, हम बात कर रहे थे बिरयानी, सर्जिकल स्ट्राइक, पाकिस्तान, रोहिंग्या। आमतौर पर यह होना चाहिए था कि जो तरक्की हैं, तरक्याती काम है, तरक्की पर और मसाइल पर गुफ्तगू हो और जो है उसके बारे में ज़्यादा जो है बातचीत हो, लेकिन हम देख रहे हैं कि गुज़िश्ता 24 घंटे से कुछ अलग तरीके के जो है बयानबाजी हो रही है। देखिए, गुज़िश्ता 24 घंटे से नहीं, बल्कि ये कोशिश हैदराबाद को फ़िरक़ावाराना माहौल, हैदराबाद के फ़िरक़ावाराना माहौल को कशीदा करने की कोशिश 24 घंटे से नहीं हो रही है, बल्कि काफ़ी दिनों से ये मंसूबा बनाया जा रहा था, उस पर अब अमल होने लगा है।
जिस तरह से बयानात आ रहे हैं और जिस तरह के लीडर्स, अभी ये कहा जा रहा है कि मरकज़ी वज़ीर दाखिला और उत्तर प्रदेश के चीफ मिनिस्टर भी जीएचएमसी इलेक्शंस के कैंपेन के लिए आएंगे, तो इनके बयानात किस तरह के होते हैं सब जानते हैं। रायदही के दौरान अवाम को फ़िरका वाराना खतूत पर तकसीम करते हुए वोट हासिल करना बीजेपी का शिवा रहा है, इससे कोई इनकार नहीं कर सकता। दो दिन से तेजस्वी सूर्या जो बेंगलुरु के एमपी है, भारतीय जनता पार्टी के बीजेवाईएम के कौमी सदर हैं, किस तरह की हरकतें हैदराबाद में कर रहे हैं सब वाकिफ़ है। पिछले 6 साल से गोशा महल के रुकने असेंबली किस तरह के बयानात दे रहे हैं इससे भी सब वाकिफ़ है। और जहाँ तक आप बात कर रहे हैं बिरयानी, ओल्ड सिटी में सर्जिकल स्ट्राइक, पाकिस्तान, रोहिंग्या मुस्लिम, ये जिन्ना, ये माहौल को जहर आलूद बनाते हुए शहर की तरक्की में स्पीड ब्रेकर्स क्रिएट करने की कोशिश है, हर्डल्स क्रिएट करने की कोशिश है। चलिए, बहुत बहुत शुक्रिया अनीस इस तमाम जानकारी के लिए। मुबशिर साहब, आपका भी बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए। जीएचएमसी इंतखाबात में टीआरएस की जीत यकीनी है। तेलंगाना भवन में मीडिया से बात करते हुए केटीआर ने यह बात कही। इन्होंने कहा कि जीएचएमसी इंतखाबात में टीआरएस को पहला और मजलिस को दूसरा मुकाम हासिल होगा। ऐसी जो इनकी फिलॉसफी है, इसके बारे में क्या करना चाहिए, हमें भी सोचना चाहिए। वो कहते हैं बेचो इंडिया, हम कहते हैं सोचो इंडिया। सोच के वोट डालिए, सोच के क्या हो रहा है, क्या होगा, किसको वोट डालने से क्या हो सकता है, ये सब सोच के आप जरूर సంజిద్గి से సావధానంగా ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం కావద్దని చెప్పి హైదరాబాద్ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ లాస్ట్ టైం మేయర్ బొంతు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారు 99 సీట్లు గెలిచింది మేము, రెండో స్థానంలో ఉన్నది మజ్లిస్. ఈసారి కూడా నేను చెప్తున్నా రాసుకో, మొదలు మేముంటాం, 2 మజ్లిస్ ఉంటుంది, 3, 4 వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, మా పోటీ మజ్లిస్తోనే, వీళ్ళతో కాదు. మా పోటీ ఈరోజు హైదరాబాద్లో మజ్లిస్తోనే, కాబట్టే మేము ఫస్ట్ వాళ్ళు సెకండ్ ఉన్నాం. మా కామన్ సెన్స్ వాళ్ళకి లేక ఏదేదో మాట్లాడుతుంటారు. మా పోటీ మజ్లిస్తోనే, క్లియర్గా చెప్తున్నా కదా. అండ్ మళ్ళీ ఇంకోటిసారి చెప్తున్నా, మళ్ళీ దీన్ని కూడా ఏమైనా ట్విస్ట్ చేసే మహానుభావులు ఉంటారు కాబట్టి, మేయర్ పక్కాగా టీఆర్ఎస్ మహిళా అభ్యర్థి డిసెంబర్ 4 నాడు మీరు చూస్తారు. డిసెంబర్ 4 ఫలితాల తర్వాత మేయర్ టీఆర్ఎస్ మహిళా అభ్యర్థి ఉంటుంది. टीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर ने बीजेपी हुकूमत के खिलाफ चार्जशीट दाखिल करने का अवाम को मशवरा दिया। केटीआर ने कहा कि मोदी हुकूमत ने अवाम को बड़े पैमाने पर धोखा दिया है। जनधन खाते में आज तक 15 लाख रुपए जमा नहीं हुए। साल में 2 करोड़ रोजगार देने का वादा आज तक पूरा नहीं हुआ। बैरून ममालिक से कालाधन मुल्क वापस लाने का वादा आज तक पूरा नहीं हुआ। केटीआर ने कहा कि अवाम को हथेली में जन्नत दिखाने वाली बीजेपी को सबक सिखाने का वक्त आ गया है। 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నావు, ఉద్దీపన అన్నావు, ఎవరిని ఉద్ధరించినావు? 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎన్ని సున్నాలు ఉన్నాయో కనీసం ఎరికేనా మీ కేంద్ర మంత్రులకు? చూపెట్టు, నాకు 20 మందిని చూపెట్టు. నీ 20 లక్షల కోట్లతో బాగుపడ్డాడు, 20 మందిని చూపెట్టు, గవాళ్ళు వేయాలని మీ ఛార్జ్షీట్. ఈ దేశంలోని ఉద్యోగులను, ఈ దేశంలోని ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలను మోసం చేసినందుకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని మోసం చేసినందుకు ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ విషయంలో ఈ దేశంలోని వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు వేయాలని మీద ఛార్జ్షీట్. జన్ ధన్ ఖాతా అన్నావు, ధన్ 15 లక్షలు వేస్తా అన్నావు, ఇయ్యలే. 132 కోట్ల మంది భారతీయులు వేయాలని మీద ఛార్జ్షీట్. మోసం చేసి పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసినందుకు వేయాలి. విదేశాల నుంచి నల్లధనం అన్నావు, కానీ మసిబూసి మారేడికాయ చేసినావు. ఇప్పటివరకు ఏమొచ్చిందో ఏమైందో ఎవరికి తెలియదు. అందుకు వేయాలని మీ ఛార్జ్షీట్. ఈ దేశ ప్రజలను మోసం చేసినందుకు వేయాలి ఛార్జ్షీట్. జిఎస్టీ అన్నావు, చిరు వ్యాపారులను నడ్డి విరిచినావు, అందుకు వేయాలి ఈ దేశంలోని చిరు వ్యాపారులు నీ మీద ఛార్జ్షీట్. పెద్ద నోట్ల రద్దు చేసి టెర్రరిస్టం ఆపుతున్నా అన్నావు ఒకసారి, తెల్లారి నల్లధనం అన్నావు, ఇవాళ ఏమంటున్నావు ఎవరికి తెలియదు. ఎందుకు రద్దు చేసినావు అసలే తెలియదు. అందుకేయాలి నీ మీద ఛార్జ్షీట్. అనాలోచిత నిర్ణయాలతో చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలను, ఎస్ఎంఈ సెక్టర్ని కోలుకోలేనంతగా దెబ్బతీసినందుకు వేయాలని మీ ఛార్జ్షీట్. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశం భారతదేశం, దాన్ని కూడా మీ ఇష్టానుసార నిర్ణయాలతో, మర్జర్లతో దెబ్బతీసినందుకు, ఎస్బిహెచ్ ఉనికి లేకుండా చేసినందుకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒక హైదరాబాద్ గౌరవంగా ఉండేది, ఈరోజు ఆ ఎస్బిహెచ్ను కూడా తీసుకుపోయి కలిపేసి ఎస్బీఐలో పెట్టినందుకు ఆ ఎస్బిహెచ్ ఉద్యోగ. केटीआर ने एलबी नगर इलाके में रोड शो किया। इस दौरान इन्होंने बताया कि टीआरएस
दौरे हुकूमत में हैदराबाद में तरक्की हुई है। केटीआर ने बीजेपी पर कड़ी तनकीद की। केटीआर ने कहा कि गुज़िश्ता 6 सालों के दौरान हैदराबाद में बहुत तरक्की हुई है। शहर में अमन अमा है। कई बैरूनी ममालिक की कंपनियां सरमायाकारी कर रही हैं। केटीआर ने कहा कि बीजेपी के पास सिर्फ एक ही एजेंडा है, हिंदू मुस्लिम को लड़ाओ और वोट हासिल करो। केटीआर ने फिरका परस्त जमातों को सबक सिखाने की अवाम से अपील की। ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు ఆయననేమో చట్టం పెడతాడు, ఈయననేమో ఆ చట్టాన్ని చిట్టబండలు చేయండి అంటాడు. దయచేసి ఆలోచించండి. ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే నాయకులు కావాలన్నా? హైదరాబాద్ అభివృద్ధి కోసం కమిట్మెంట్ తోని సిన్సియర్ గా పేదవాడి కోసం సిన్సియర్ గా పనిచేసే నాయకులు కావాలన్నా? మన నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటారు, పాపం వాళ్ళకి సెలవులు ఉంటాయి హైదరాబాద్ లో. ఈ కరోనా దెబ్బకు వాళ్ళ దగ్గరికి ఎవరు పోతలేరు, మంగళూరు దగ్గరికి ఎవరు పోతలేరు. మరి వాళ్ళకు కూడా మొత్తం విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా ఆటో నడుపుకునే అన్నదమ్ములకు ఇంకా వాహన పన్నును రద్దు చేసింది కేసీఆర్ గారు. ఇట్లా మనసున్న నాయకుడు కాబట్టి, పేదవాడు కష్టంలో ఉంటే చూడలేడు కాబట్టి మనమేమో ఇది చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకు తెలిసిన విద్య ఒకటే, వాళ్ళకు విషయం లేదు, అందుకే విషయం చెబుతున్నారు. విషయం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. విషయం చెమ్ముడు ఒక్కటే తెలుసు, హిందూ ముస్లిం కదా ఒక్కటే ఎరుక. పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి చేసి పంచాయతీ పెట్టాలి, ఆ చలి మంటలలో చలి కాల్చుకోవాలి. దయచేసి ఆలోచించండి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఈరోజు ఇక్కడ పేకాట క్లబ్బులు లేవు, కుటుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడాలు లేవు, అదే రకంగా అల్లర్లు లేవు, దొమ్మిలు లేవు, మత కల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు. ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది కాబట్టి ఒక అమెజాన్ వచ్చింది, ఒక యాపిల్ వచ్చింది, ఒక ఫేస్బుక్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చిందంటే ఉత్తగానే రాలే. వాళ్ళు అన్ని చూసుకొని వస్తారు. ఇక్కడ మంచిగుందా వ్యవస్థ లేదా, గవర్నమెంట్ మంచిగుందా లేదా, పేదవాళ్ళని మంచిగా చూసుకుంటుందా లేదా, ఎట్లా ఉన్నదని చూసుకొని మొత్తం చూసుకొని వస్తారు. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయా లేవా చూసుకొని వస్తారు. 6 ఏళ్లలో ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం రాలేదు. కానీ వీళ్ళు వస్తే మరి తెల్లారి నుంచే హిందూ ముస్లిం పంచాయతీ చాలు అవుతుంది. తెల్లారి నుంచే కెలికి పంచాయతీ పెట్టుకునే కథ చాలు అవుతుంది. మళ్ళా హైదరాబాద్ లో పాత రోజులు వచ్చే దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది. बीजेपी युवा मोर्चा के कौमी सदर तेजस्वी सूर्या हैदराबाद में जीएचएमसी इंतखाबात की तशहीरी मुहिम में मसरूफ हैं। आज तेजस्वी सूर्या अपने हामियों के हमरा ज़बरदस्ती उस्मानिया यूनिवर्सिटी कैंपस में दाखिल हुए। यूनिवर्सिटी के एनसीसी गेट पर रुकावटें खड़ी की गई थी, जिसे तोड़कर यूनिवर्सिटी कैंपस में दाखिल हुए। इस दौरान हंगामा राई देखी गई। तेजस्वी सूर्या ने आर्ट्स कॉलेज के ग्राउंड में तलबा से खिताब भी किया। इस दौरान इन्होंने टीआरएस हुकूमत पर कड़ी तनकीद की। इससे कबल तेजस्वी सूर्या ने गन पार्क पर शोहदाए तेलंगाना को खिराज अकीदत पेश किया। KCR promised heaven. He promised golden Telangana. But who got gold? Only his party, his only family got gold, while Telangana youth did not get anything. This fight is for the self-respect of Telangana. This fight is for the Swabhiman of Telangana. This right is for the future of Telangana. एमआईएम सदर असदुद्दीन अवैसी ने हैदराबाद के मुख्तलिफ इलाकों में इंतखाबी जलसों से खिताब किया। इस दौरान इन्होंने बीजेपी और कांग्रेस पर कड़ी तनकीद की। असदुद्दीन अवैसी ने कहा कि बीजेपी लीडर्स मायूसी का शिकार हो गए, इन्हें अल्हम्दुलिल्लाह की बिरयानी खिलाए ताकि होश ठिकाने आ जाए। एक एमपी है मलकाजगिरी के, अब बहुत अक्लमंद है माशाअल्लाह, उनको थम्स अप भी नहीं बोल सकते। देरुशार एक वीडियो मीडिया की प्रेस कॉन्फ्रेंस करके दिखाए कि असदुद्दीन ओवैसी सिकंदराबाद के मौजूदा एमपी और मौजूदा वजीर वजारत दाखिला के साथ राजभवन में खड़े होकर इन दोनों बात कर रहे, तो उन्होंने बोले ना साजिश कर रहे। अरे थम्स अप, मेरे को क्या कोई जगह नहीं मिली साजिश करने को, राजभवन मिलती। मैं बुला लेता मलकपेट को, आओ आजमपुरा में किसी घर पे बैठ के मिल लेते। अब बीजेपी वाले तो ऐसा दिख रहा कि कुछ समझ में नहीं आ रहा, बीजेपी को इतना फ्रस्ट्रेशन का शिकार हो गए। हैदराबाद को आ रहे तो बाबा जरा इनको अल्हम्दुलिल्लाह की बिरयानी तो खिलाओ, थोड़ा होश ठिकाने आता। आप बल्दिया का इलेक्शन है, दिखाने को कुछ नहीं है तो किसको दिखा रहे? एक मियाँ भाई को, दूल्हे भाई को दिखा रहे। गुफ्तगू की शुरुआत मजलिस से और खत्म होती आपके खादिम के ऊपर। ये मेरी उम्र दरियाफ्ती की नहीं है, समझो बात को। खामखा मेरे पीछे पड़े हुए तुम लोग। हैदराबाद में हम लोग बोलते बीजेपी वालों, अगर खुजाए तो खुजली तुम्हारे को हो जाएंगी, याद रखो।
खुशामद। हल्का असम्बली चंद्रायन गुट्टा के एमएलए अकबरुद्दीन अवैसी ने पुराने शहर के मुख्तलिफ इलाकों का पैदल दौरा किया। इस दौरान इन्होंने मुख्तलिफ मुकामात पर इंतखाबी जलसा भी मुनक़िद किया। इंतखाबी जलसे से खिताब के दौरान अकबरुद्दीन अवैसी ने कहा कि मेरा शौक़ और जुनून सियासत और गरीबों की मदद करना है। अकबर अवैसी ने कहा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन ने तालीम और सेहत के मैदान में बहुत काम किया है। इल्म की रोशनी से महरूम हर घर में इल्म की रोशनी फैलाना मेरा मकसद है और मैं इसमें कामयाब हो रहा हूँ। है मेरा जुनून है तो मेरी सियासी जिंदगी का एक मकसद है और वो मकसद है तो मिल्लत इस्लामिया का इत्तेहाद, गरीबों की मदद, यतीमों का सहारा, बेवाओं की मदद, मजलूम को इंसाफ दिलाना, तालीमी इदारों को बनाकर इल्म की रोशनी हर घर तक पहुंचाना और सेहत के मैदान में दवाखानों के जरिए गरीब बीमारों का इलाज करवाना, यही मेरे जिंदगी का मकसद है और कुछ नहीं। मैंने दियानतदारी ईमानदारी से काम किया। इस मजमे में से एक भी आदमी उठकर खड़े होकर कह दे कि अकबर तूने मुझ पर जुल्म किया, तूने मेरी जमीन कब्जा की, तूने मेरा घर बेचा, तूने मुझसे ज्यादती की है, तो खुदा की कसम शहर छोड़ो या हल्का को छोड़ो, इस मुल्क को छोड़कर चला जाऊंगा, जंगलों में जाकर रह जाऊंगा। अगर एक भी आदमी उठकर कह दे कि मैंने किसी को जुल्म किया है या नाइंसाफ ना किया, मैंने कभी किसी पे ना जुल्म किया है, ना इख्तियार के नशे में झूमता हुआ किसी पे ना इंसाफ ना किया, क्योंकि मुझे मालूम है मेरे उतना मौत को करीब से किसी ने नहीं देखा जितना मैंने देखा। मौत के दरवाजे तक जाके आने वाला बेईमानी नहीं कर सकता, धोखाधड़ी नहीं कर सकता, क्योंकि उसके मालूम कि मौत क्या चाहता है। मौत को मैंने देखा। तो इस बुलेटिन में फिलहाल इतना ही। आदाब।